హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు వచ్చేసి మనమైతే థీరమ్స్ గురించి అయితే చూసుకుందాం. ఇది వచ్చేసి థీరం 8.1 అండి, 9th క్లాస్ది. అండ్ మనమైతే ఇవైతే క్వశ్చన్ అయితే బాగా చదవాలి. ఏ డయాగ్నల్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ డివైడ్స్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూస్తే మనకు 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, చూడొచ్చు. 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ప్రూవ్. అండ్ మీకు ఫస్ట్ అయితే డయాగ్రామ్ దగ్గరకు వచ్చేసి మనమైతే ఇక్కడ మనకు ఏ బి సి డి ఇక్కడ 4 అయితే మనకు ఏబిసిడీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరైతే చూసుకుంటే మనమైతే యాంగిల్స్ని డివైడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి కాబట్టి. దీనికి వచ్చేసి 1 అని పేరు పెట్టేద్దాం. 2 ఫస్ట్ అయితే ఇవి చూడండి. ఇక్కడ ప్రూఫ్ దగ్గర సిన్స్ ఏబి ప్యారలల్ టు సిడి, ఇక్కడ చూస్తే ఏబి ప్యారలల్ లైన్స్. మనం ఎప్పుడైనా కూడా ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి, ఈ విధంగా లేకపోతే ఈ విధంగా అయితే ఉంటాయి కదండి. చూడొచ్చు మీరు, ఇట్లా అయినా వస్తాయి, ఇట్లా అయినా వస్తాయి. మనం ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ యాంగిల్ 1 అయితే ఉంది. యాంగిల్ 1 కాదు, మనం పేరు పెట్టినాము ఈ యాంగిల్కి 1 అని. అండ్ 2 అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ యాంగిల్ని కంటిన్యూ చేసి ఇక్కడ 3 అని పెట్టేసి అండ్ ఇక్కడ వచ్చేసి 4 అని కూడా పెట్టేద్దాం. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ రాసాం కదండి ఏబిసిడి, ఏబిసిడి ఇక్కడ ప్యారలల్ అయితే అయినాయి. అండ్ ఈజ్ ట్రాన్స్వర్సల్ ఇవి రెండు మీకు ఒక్కొక్క పాయింట్ నేను రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఏబి అయితే ఇక్కడ ఏబి ప్యారలల్ టు సిడి, ఇవి రెండు ప్యారలల్ అయినాయని చెప్తున్నాడు. అండ్ ఈజ్ ట్రాన్స్వర్సల్ ఈజ్ ఏసి ఈజ్ ట్రాన్స్వర్సల్, ఏసి దీనికి ట్రాన్స్వర్సల్ అయితే అయింది. అండ్